సో నెక్స్ట్ వచ్చి మీ పైప్ లైన్లో అమితాబ్ బచ్చన్ గారు ఉన్నారు అనేది మాకు తెలిసింది. సో ఇప్పుడే చెప్పారు మీరే. సో ఇట్ రియల్లీ ఎక్సైట్. మిమ్మల్ని చాలా అడగాలి, లోపల చాలా సంతోషంగా ఉంది. మీ ముందుకు ప్రశ్నలు ఇంకా వేయచ్చు అంటే వ్యూహం మీద వేయచ్చు, బట్ మీరు అందరికీ చెప్పేసిన సమాధానాలే మాకు చెప్తున్నారు. ఐ జస్ట్ వాంట్ సంథింగ్ ఏ యూనిక్ ఆన్సర్, అట్లీస్ట్ ఎవరికి చెప్పని ఒక సీక్రెట్ లాంటిది. వ్యూహం గురించి అవ్వచ్చు, మీ ఫిల్మ్ మేకింగ్ స్టైల్ గురించి అవ్వచ్చు. ఆ వ్యూహం గురించి దీనికి సీక్రెట్ ఏమి ఉండదని నేను అనుకుంటున్నాను సార్. ఎందుకంటే ఎవ్రీథింగ్ ఈజ్ ఓపెన్. ప్రతి ఒక్కరికి మీరు ప్రతి ఒక్క విషయం చెప్పారు. అండ్ జగన్మోహన్ రెడ్డి గారి లైఫ్ స్టోరీ మీద ఉన్నట్లుగా ఒక ఫ్లేవర్ అనేది తెలుస్తుంది. బట్ వర్మ గారి నుంచి లాస్ట్ ముగించేపోతున్నాను. వర్మ గారి నుంచి స్టార్టింగ్ రక్త చరిత్ర మొదలుపెట్టి ఇప్పుడు వ్యూహం శపథంతో క్లోజ్ అవుతుంది. నెక్స్ట్ రాబోయే పొలిటికల్ థ్రిల్లర్స్ ఏమైనా ఉన్నాయా? నాట్ రైట్ నౌ. మరి జయలలిత గారి ఫ్రెండ్ శశికళ గారు అది అప్పుడు అనుకున్నాం ఆ టైంలో, బట్ ఐ లాస్ట్ ఇంట్రెస్ట్ ఇన్ దట్ ప్రాజెక్ట్. ఓకే, షెల్వుడ్ ప్రాజెక్ట్స్లో అది కూడా ఉంది ఒకటి. ఇప్పుడు షెల్ నేను రోజుకి 10 ఐడియాలు వస్తాయి నాకు. కొన్ని లీక్ అవుతాయి, ఇలా చేయబోతాను. కొన్ని ఒకసారి నేనే చెప్పొచ్చు. కానీ ఫైనల్గా నేను ఎవ్రీడే పని చేస్తూ ఉంటాను. ఎవ్రీ ఇయర్ ఐ మేక్ 2 or 3 ఫిల్మ్స్ ఎనీ విచ్ వే. సో కొన్ని బ్యాక్గ్రౌండ్ అవుతాయి, కొన్ని మళ్ళీ ఫోకస్లోకి వస్తాయి, కొన్ని మర్చిపోతాం. సార్ ఫిల్మ్ మేకింగ్ ప్రాసెస్ అంటే అదో పెద్ద పెద్ద భూతంలాగా అనిపిస్తుంది సార్. ఎందుకంటే షార్ట్ మేకింగ్, తర్వాత స్పాట్లో ఎడిటింగ్, ఓకే టేక్స్ ఇన్ని ఉంటాయి కదా. మీరు ఇంత స్పీడ్గా చేస్తారు సినిమాలు. అంటే మీకు అంత అందవేసిన చేయి ఉన్నప్పుడు అది ఏంటి అంటే అందులో ఉన్న మర్మం మాకు చాలా మందికి అర్థం కాదు. ఇంకా ఫస్ట్ సినిమా తీయని వాళ్ళు ఫస్ట్ సినిమా కోసం తిరుగుతూ ఉంటారు పాపం, టు మేక్ దర్ ఫస్ట్ ఫిలిం హ్యాపెండ్. అప్కమింగ్ ఫిల్మ్ మేకర్స్కి మీ నుంచి కొన్ని టిప్స్ అవసరం, ఏమైనా చెప్పగలుగుతారు? ఎవ్రీబడి అందరికీ వాళ్ళ ఓన్ మైండ్ ఉంటుంది. ఇప్పుడు నేను శివ తీసినప్పుడు ఏమన్నా అడిగాను, ఎవరిని అడగల, నా ఇష్టం వచ్చినట్టు తీసాను సినిమా. ఇంకొకళ్ళని అడగటం, టిప్ అడగటం అంటే అక్కడ డైరెక్షన్ ఎబిలిటీ లేదు. హౌ టు గ్రాబ్ ది ఆపర్చునిటీ ఆఫ్ ఎ ఫస్ట్ ఫిల్మ్, అరే దట్ ఈస్ వాట్ ఐఎమ్ సేయింగ్. అది ఆ పర్సనాలిటీలో ఉండాలి కదా. మీరు అవతలోడికి చెప్పి యాక్టర్కో, ప్రొడ్యూసర్కో, ఎక్స్కో, వైకో వీళ్ళందరికీ మీలో ఒక కెపాసిటీ ఉందని నమ్మించగలిగే కెపాసిటీ ఉండాలి కదా. ఆ కెపాసిటీ ఉన్నప్పుడు ఆటోమేటిక్గా అక్కడికి వేరే ఒకటి చెప్పాల్సిందే ఉండదు. అది చెప్తే నేర్చుకునేది ఏమి ఉండదు అక్కడ. ఎగ్జాక్ట్లీ యువర్ టెల్లింగ్ అబౌట్ ది నెరేటివ్ కెపాసిటీ. ఫిల్మ్ మేకింగ్లో కూడా ఒక నెరేటివ్ స్టైల్ ఉంది మీకు. నేను ఇప్పుడు శివ సినిమా ఫస్ట్ టైం నేను యార్లగడ్డ సురేంద్ర గారికి ఓపెనింగ్ సీన్ చెప్పాను, అంతే. స్టోరీ కూడా చెప్పలా. జస్ట్ ఆ కార్ వచ్చి ఆగి ఆడు దిగుతాడు, రోడ్ క్రాస్ చేసి వెళ్ళి అక్కడి నుంచి కాలేజ్ నుంచి బయటకు వచ్చినప్పుడు ఆ ఒక్క సీన్ ఒకటి చెప్పినాను. ఆ ఒక్క సీన్ తోటి డిసైడెడ్ టు గివ్ మీ ఫిల్మ్. అది నేరేటివ్ కెపాసిటీ. అది తన స్టోరీ అడగలేదు, నేను చెప్పలేదు. మీరు రాత్రి సినిమా చెప్పి భయపెట్టారంట కదా. ఈవెన్ దో కీరవాణి గారు అవ్వచ్చు, ఆర్ఆర్ లేకుండా ఉన్న సినిమాని చూసి ఆయన భయపడి మీ సినిమా చేయలేదన్నారు. అవును, రామోజీరావు గారు కూడా భయపడ్డారు, మీకు సినిమా ఇవ్వలేదు అంటే బిఫోర్. అది తప్పది. రామోజీరావు గారికి నేను ఇప్పుడు స్టోరీ చెప్పలేదు. ఐ జస్ట్ టోల్డ్ హిమ్ ఐ వాంట్ టు మేక్ ద ఫిల్మ్, బట్ హీ డిడ్ నాట్ రియాక్ట్. ఆయనకి ఎప్పుడు నేను కథ చెప్పలేదు. అంటే ఈ రాత్రి అనే కథనే చాలా మంది చెప్పి ఆ తర్వాత ఎంటర్ ది డ్రాగన్ ద్వారా మీరు గొల్లారవి లైఫ్లోంచి డెవలప్ చేసింది శివ వన్ లైనర్. రాత్రి ఎక్కడి నుంచి ఇన్స్పైర్ అయ్యారు? రాత్రి హాలీవుడ్ ఫిల్మ్స్ నుంచి, ఎగ్జార్సిస్ట్, ఈవిల్ డెడ్, అలా 3-4 హాలీవుడ్ సినిమాలు. అంటే ఒక బుక్ తెరిచి ఆ లోపల చాలా ఉంటాయి కదా. అండర్ గ్రౌండ్ అనేది అందులోంచి ఇన్స్పైర్ అయినట్లు. కానీ హాలీవుడ్లో చాలా ఉన్నాయి అలాంటి సినిమాలు, 1-2 కాదు, వందలు ఉన్నాయి. ఈవెన్ పారానార్మల్ యాక్టివిటీ ఆల్సో. పారానార్మల్కి మచ్ లేటర్ కదా, ఈ మధ్యన వచ్చింది. ఈ మధ్యనే ఫిల్మ్ మేకింగ్, హౌ టు మేక్ ఫిల్మ్ సింపుల్ అనేది, ఫిల్మ్ మేకింగ్ సింపుల్ అనేది మీ నుంచి వచ్చిన ఇన్పుట్స్ చాలా తక్కువ మంది నుంచి వస్తాయి. ఈవెన్ ఇప్పుడు వచ్చే వాళ్ళు కూడా రాంగోపాల్ వర్మ అని వస్తున్నారు తప్ప రాజమౌళి అని రావట్లే చాలా మంది. ఎందుకంటే హౌ టు మేక్ ఇట్ సింపుల్ అనేది మీకు తెలుసు. అండ్ హౌ టు మేక్ ఇట్, దానికి కారణం ఇట్స్ ఆల్సో ద బడ్జెట్స్. ఇప్పుడు రాజమౌళి ఈ మేక్స్ వెరీ మెగా ఫిల్మ్స్, 300 crore 400 crore పెద్ద స్టార్స్తో. దానికి ఎలా వస్తారు, ఎలా అయినా అలా అవుదామని. నేనంటే ఈ చిన్న సినిమాలు తీస్తాను, ఏదో మిడ్ రేంజ్లో తీస్తాను, ఈ కొత్త టెక్నాలజీలు వాడుతూ ఉంటాను కాబట్టి నా మీద ఇన్స్పైర్ అయ్యే వస్తారు, నాట్ బికాస్ ఆఫ్ దట్. రాజమౌళితో ఇన్స్పైర్ అవ్వటాలంటే వీఆర్ టాకింగ్ అబౌట్ మెగా బడ్జెట్స్, బిగ్ స్టార్స్. అది అందరికీ ఎలా అవుతుంది? అది చెక్కిన ఆభరణం లాంటి సినిమా అంటారు, వాట్ ఎవర్ ఇట్ ఈస్. రాజమౌళి లాగా ఇన్స్పైర్ అవ్వటం అనేది మీనింగ్లెస్. ఇది
మీరు ఫస్ట్ పేరు తెచ్చుకుని రాజమౌళి ఆల్మోస్ట్ ఎక్స్ట్రాడినరీ ట్రాక్ రికార్డ్ తోటి అన్ని సూపర్ హిట్ సినిమాలు తీసిన తర్వాత తనకు వచ్చిన క్రెడిబిలిటీలోంచి తీసాడు బాహుబలి కానీ ఇవన్నీ. మీది చూస్తే స్టైల్ ఎక్కువ ఆల్ఫ్రెడ్ హిచ్కాక్ స్టైల్ అండ్ స్క్రిప్ట్స్. I won't say that. I mean, I think I'm more influenced by Steven Spielberg. స్టీవెన్ స్పీల్బర్గ్. Yeah. ఓకే. Hitchcock had never influenced me. స్పీల్బర్గ్ ఫిల్మ్స్ కూడా లార్జర్ దాన్ లైఫ్ ఉంటాయి కదా సార్. ఉండొచ్చు, కానీ స్టోరీ టెల్లింగ్ ఈజ్ వెరీ సింపుల్. సబ్జెక్ట్ మ్యాటర్ లార్జర్ దెన్ లైఫ్ ఉంటుంది, కానీ తన క్యారెక్టర్స్ అన్నీ కూడా చాలా సింపుల్గా ఉంటాయి. యా ఈటీ తీసుకున్న ఎన్ని ఉన్నా కానీ జాస్ అండ్ జొరాసిక్ పార్క్ విల్ షోస్ ది లార్జర్ స్కేల్ ఆఫ్ సినిమా, బట్ యూర్ టెలింగ్ దట్ క్యారెక్టర్ ఆర్క్ అండ్ స్టోరీ. నాకు జురాసిక్ పార్క్ నేను అంత కనెక్ట్ అవ్వలేదు. జాస్ డెఫినెట్లీ వన్ ఆఫ్ ద ఆల్ టైమ్ మై ఫేవరెట్స్. అది గుండెల్లో రైళ్లు పరిగెట్టే లాంటి బీజిఎం వస్తూ ఉంటుంది ఆ సొరచేప వచ్చేటప్పుడు. అది కూడా పాయింట్ ఆఫ్ వ్యూ షాట్, చేపే కనబడదు. చేపను కనబడివ్వకుండా నీళ్ళల్లో పాయింట్ ఆఫ్ వ్యూ షాట్ పెట్టి బీజిఎంతో భయపెట్టినాడు స్పీల్బర్గ్. లిటరల్ అది హిచ్కాక్ టెక్నిక్ నుంచి తీసుకున్నట్లుగా చెప్పారు. అది పాసిబుల్ అండి. ఇప్పుడు ఫిల్మ్ అనేది ఎప్పుడు ఎవాల్వింగ్ ప్రాసెస్ కదా ఇప్పటి నుంచి. మీరు కెమెరాలో రకరకాల ఎక్స్పెరిమెంట్లు చేస్తారు కదా, ఫ్లో క్యామ్ తర్వాత కెమెరా ఎక్స్పెరిమెంట్స్ మీరు ఆఫ్ కోర్స్ డిపార్ట్మెంట్లో చేశారు, తర్వాత ఫ్లో క్యామ్ టెక్నాలజీ ఐస్ క్రీమ్తో తీసుకొచ్చారు. ఈవెన్ ఐ పార్టిసిపేటెడ్ ఇన్ ది షెడ్యూల్స్ ఆఫ్ ఐస్ క్రీమ్ ఆల్సో, నాట్ ఓన్లీ ఆఫీసర్. బట్ అట్ ప్రజెంట్ వచ్చేసరికి వెరీ నార్మల్ సినిమాటిక్ స్టైల్కే మీరు మళ్ళీ వచ్చారు, లేకపోతే ఏమైనా ఎక్స్పెరిమెంట్ చేస్తారు? ఇట్ డిపెండ్స్ ఆన్ ద పర్టిక్యులర్ కైండ్ ఆఫ్ ఏమంటారు ఆ సబ్జెక్ట్ మ్యాటర్ బట్టి ఐ విల్ డిసైడ్ ఆన్ ద హౌ టు టేకింగ్ ఆస్పెక్ట్ అనేది అక్కడ నుంచి వస్తుంది నాకు ఇప్పుడు. ఈవెన్ ఆఫీసర్లో కూడా నాగార్జున గారిని పెట్టి మీరు చిన్న గోప్రోతో షూట్ చేశారు. అది కూడా క్లోజ్ షాట్లో వచ్చు, డ్రాయర్లోంచి గన్ తీయడం, పసారితో మాట్లాడడం, బెదిరించడం, ఇలాంటివన్నీ కూడా ఇంటెన్స్ సీన్లన్నీ కూడా మొత్తం చిన్న గోప్రో తోటి క్యామ్బీ పెట్టి మీరు చిన్న కెమెరా పెద్ద కెమెరా కాదు, ఫైనల్గా ఆ షాట్ కోసం ఏ కెమెరాతో అవుతుందని చేస్తాం, అంతేగాని చిన్న పెద్ద అనేది ఉండదు అక్కడ. ఆ పర్టిక్యులర్ ఎలిమెంట్ ఆఫ్ ద షాట్ దేంతో క్యాప్చర్ చేసి వస్తున్నప్పుడు సైజ్ బట్టి వెయిట్ బట్టి ఎలాంటి యాంగిల్లో పెట్టచ్చు అనే డెసిషన్స్ మీద వస్తుంది అది. ఈవెన్ యూ పుట్ ది కెమెరా ఇన్ టు ది గ్లాస్ ఇన్ డిపార్ట్మెంట్ ఆల్సో. ఏదైనా సరే ఫైనల్గా మీ ఏ స్టైల్లో తీస్తున్నారు అని మీకు ఒక డెసిషన్ తీసుకున్నప్పుడు దాని ప్రకారం మీరు ఎంచుకుంటారు. సో ఆ స్టైల్ ఆఫ్ ఫిల్మ్ మేకింగ్ ఇప్పుడు ఇంకా పెరగాలి, అది ఇంకా పెరగకుండా వెరీ నార్మల్గా వెళ్ళడానికి కారణం ఏంటి? మీ స్టైల్ ఆఫ్ ఫిల్మ్ అది అంటున్నాను, సబ్జెక్ట్ మ్యాటర్ బట్టి అంటున్నాను. ఓకే, స్క్రిప్ట్ క్యారెక్టర్స్ సబ్జెక్ట్ మ్యాటర్ బట్టి అది. ఓన్లీ సింగిల్ వర్డ్ ఆన్సర్ వేస్తున్నారు. ఇంకేం చెప్తాం. వ్యూహం ఉంది, వ్యూహం ఇస్ వెరీ స్టడీ షార్ట్స్. అబ్సల్యూట్లీ మీకు యాంగిల్స్ మూమెంట్స్ అని ఎక్కువ ఉండవు, బికాస్ దట్ ఈస్ హౌ ఐ విజువలైజ్ ద హోల్ సీన్. ఒక స్నీక్ పీక్ వదిలేరు కదా అజ్మలా, మీరు తల కిందలో ఉన్నప్పుడు ఎక్కడో ఎంట్రన్స్ డోర్ నుంచి ఒక వార్త బ్యాడ్ న్యూస్ తీసుకొస్తున్నాడు అన్నది, ఒక గింబల్ అలా పరిగెట్టుకుంటూ వెళ్ళి అతను అలా తల కిందల నుంచి ఇలా ఫ్రంట్కి వచ్చి ఆ షార్ట్ లాంగ్ షార్ట్స్ ఆ టైప్ ఆఫ్ ఉన్నాయి, కానీ బట్ మోస్ట్లీ ఇట్ ఈస్ వెరీ స్టడీ ద ఫిల్మ్. మీ కెమెరా ఇది రామ్ గోపాల్ వర్మ సినిమా అని చెప్పుద్ది మాకు చూడగానే. ఈవెన్ మిస్కిన్స్ ఫిల్మ్ ఆల్సో, మిస్కిన్ షార్ట్స్ కూడా తెలుస్తాయి. వై డోంట్ యూ డూ ఏ సినిమాటోగ్రఫీ అలాంగ్ విత్ యువర్ డైరెక్షన్ వితౌట్ ఎ కెమెరామ్యాన్ లైక్ గోవింద్ నిహ్లాని అండ్ బాలు మహేంద్ర? నేను చాలాసార్లు కెమెరా నేనే ఆపరేట్ చేస్తాను. ఇదివరకు ఎక్కువ చేసేవాడిని. ఇప్పుడు ఈ మధ్యన నేను లాస్ట్ ఫ్యూ ఇయర్స్ నుంచి మల్టీ కెమెరాస్ వాడుతున్నాను. ఐఎమ్ నాట్ యూజింగ్ ఏ సింగిల్ కెమెరా ఎనీమోర్. సో సింగిల్ కెమెరా వాడినప్పుడే మీకు ఒక పర్స్పెక్టివ్ ఉంటుంది. మల్టీ కెమెరాస్ ఉన్నప్పుడు జనరల్గా సీన్లో ఏం జరుగుతుంది ఆర్టిస్టుల మూవ్మెంట్లు బట్టి మనం ప్రొజెక్ట్ చేస్తాం కాబట్టి నేను ఏ కెమెరా చూడండి అసలు. అప్పుడు విల్ జస్ట్ లుక్ ఎట్ ద మానిటర్స్ అంతే. మల్టిపుల్ కెమెరాస్ పెట్టి మీరు మానిటర్లో అబ్జర్వ్ చేస్తారు. అంతే. అండ్ లైటింగ్స్, ఆ స్కీమ్స్ అన్ని లైటింగ్స్ ఆఫ్ కోర్స్ నేను చెప్తాను. I'll have a very clear idea about lighting, DOP చెప్తాను ఎలా కావాలనేది.